కర్నూలులో కొత్త ఆర్టీసీ బస్సులు ప్రారంభించిన మంత్రి టీజీ భరత్. కర్నూలు బస్టాండును రాష్ట్రంలోనే బెస్ట్ బస్టాండుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాం. త్వరలోనే విజయవాడ నుండి కర్నూలుకు విమాన సర్వీసులు. 5 ఏళ్ల క్రితం వెళ్లిపోయిన పరిశ్రమలన్నీ తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి రాష్ట్రానికి వస్తున్నాయని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలులోని ఆర్టీసీ బస్టాండులో 6 నూతన బస్సులను ఎంపీ నాగరాజుతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అంటేనే అందరికీ ఒక నమ్మకమన్నారు. 5 ఏళ్ల క్రితం గన్నవరం నుండి వెళ్లిపోయిన అశోక్ లేలాండ్ యూనిట్ మళ్లీ తమ యూనిట్ను ప్రారంభించేందుకు ముందుకు వచ్చిందన్నారు. దీంతో పాటు ఇంకా ఎన్నో పరిశ్రమలు రాష్ట్రానికి రానున్నట్లు చెప్పారు. ఇక కర్నూలు ఆర్టీసీ బస్టాండును రాష్ట్రంలోనే బెస్ట్ బస్టాండుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. ప్రజలకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా బస్టాండును అభివృద్ధి చేయడంతో పాటు ఆర్టీసీకి ఆదాయం వచ్చేలా ముందుకు వెళతామన్నారు. త్వరలోనే కర్నూలు ఆర్టీసీ బస్టాండులో ఉన్న సమస్యలపై సమీక్ష నిర్వహిస్తారని మంత్రి తెలిపారు. ఇప్పుడు ప్రారంభించిన 6 బస్సులే కాకుండా ప్రయాణికులకు అవసరమైతే మరిన్ని బస్సులు ఏర్పాటు చేసేందుకు సిద్ధమన్నారు. ఇక త్వరలోనే విజయవాడ నుండి కర్నూలుకు విమాన సర్వీసులు ప్రారంభిస్తామన్నారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి చర్చించినట్లు పేర్కొన్నారు. స్లీపర్ క్లాస్ సంబంధించిన బస్సులు నాన్ ఏసీ రీజనబుల్ రేట్తో ఈరోజు మనకు 2 బస్సులు వస్తున్నాయి. తిరుపతికి, విజయవాడకి కూడా ఉంటుంది. అదే కాకుండా అల్ట్రా డీలక్స్ బస్సెస్ 6 బస్సులు స్టార్ట్ చేయబోతున్నారు మన కర్నూలు ఆర్టీసీ డిపో నుంచి. ముఖ్యంగా మీకు తెలుసు, చంద్రబాబు గారు అంటే ఒక నమ్మకం. అందుకనే ఆ నమ్మకంతో ఎన్నో అంటే ఎస్పెషలీ ఇండస్ట్రీస్ నేను చూస్తున్నా. అశోక్ లీలాండ్ ఇది కొద్దిగా టాటా ఉండొచ్చు ఇక్కడ బస్సులు, బట్ అశోక్ లీలాండ్ వాళ్ళది ఈ మధ్యలో నేను పోయి వచ్చిన వాళ్ళ ఆ ఏరియాలో. అశోక్ లీలాండ్ వాళ్ళు చంద్రబాబు గారు వచ్చిన వెంటనే 5 years బ్యాక్ వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఇమీడియట్గా రిటర్న్ వస్తామని చెప్పడం జరిగింది వాళ్ళు కూడా అక్కడ. సో అదే కాకుండా మనకి ఇక్కడ కూడా ఇప్పుడే ఆర్ఎం గారితో మాట్లాడడం ఏం చెప్పారంటే ఇక్కడ దాదాపు 10 ఎకరాల పైన డెవలప్మెంట్ చేసేదానికి అవకాశం ఉంది సార్. మంచిగా డెవలప్ చేసి ప్రజలకు ఉపయోగపడేలాగా నేను ఎంపీ గారు మాట్లాడుకొని ఇక్కడ ఏ రకంగా అయితే బాగుంటుంది, అట్ ద సేమ్ టైం ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది ఆర్టీసీకి. సో ఆ 2 రకాలుగా ప్రయోజనం ఉంటుంది కాబట్టి అది కూడా వర్కౌట్ చేస్తాం. ఇంకా నాకు తెలిసి బస్ స్టాండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బస్ స్టాండ్ రాయలసీమలో. సో ఇక్కడ కూడా ఏం సమస్యలు ఇంకా రివ్యూ చేయలే, త్వరలో రివ్యూ చేసి ఇక్కడ కూడా ఏమైనా సమస్యలు కానీ ఇట్లాంటివి ఉంటే అవి కూడా విల్ సార్ట్ ఇట్ అవుట్. అండ్ ఫ్యూచర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ బస్ స్టాండ్స్గా రూపురేఖలు మార్చే దాంట్లో మన అధికారులు వాళ్ళతో కూడా మాట్లాడుకొని చేస్తామని చెప్తున్నా. సో ఇట్లాంటివి ఇంకా బెటర్. ఇప్పుడు ఒకవేళ ఫ్రీక్వెన్సీ పెరిగి ఫుల్ అవుతా ఉంది అనుకోండి, ఇంకా బస్సెస్ ఇంట్రడ్యూస్ చేస్తాం. ఈ మధ్యనే నేను ఢిల్లీకి పోయినప్పుడు కూడా మన మినిస్టర్ గారిని కలిసి కర్నూలు నుంచి విజయవాడకి ఖచ్చితంగా ఫ్లైట్ రావాలని చెప్పడం జరిగింది. ఆయన కూడా ఆల్రెడీ వాళ్ళకందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. త్వరలో మనకు కర్నూలు టు విజయవాడ కూడా ఫ్లైట్ రాబోతుంది. సో ఇట్లాంటివి ఏవైతే అవి వాట్ ఎవర్ బెస్ట్ యూ కెన్ డూ.